కనుమకి శుభాకాంక్షలు అండి. ముక్కు కనుమ కదా, అందరూ వంటకాలు ఏమేమి చేసుకున్నారు, మేమేం చేసాము చేస్తాము. మరండి మనం చేసే ఏ పని వృత్తికైనా అది దేవుడితో సమానం అంటారు. మనం పట్టేసుకుంటే అది మన దేవుడితో సమానం, వ్యాపారం పెట్టుకుంటే అది మనకు దేవుడితో సమానం, ఏ వృత్తి చేసుకోవాలో అది సమానం అంటారు. మా ఛానల్ మీరు అందరూ ఆదరిస్తున్నారు కాబట్టి మాకు మీరు దేవుడితో సమానం అండి, మన ఫ్యామిలీ మొత్తం. ఎందుకంటే మీ వల్ల మాకు కొంచెం ఆదరణ ఉంది కాబట్టి, మీరు ఒక ఫ్యామిలీ అయ్యారు కాబట్టి మీరు మాకు దేవుడితో సమానం అనుకుంటున్నామండి. అలాగే మిమ్మల్ని ఎంతో అలరిచ్చే ఈ అల్లరి పిల్ల ఒక ఛానల్ పెట్టుకుందండి. ఆ ఛానల్ పేరు అమ్మాయి చెప్తుంది, అశ్విని భ్రమరా అండి ఆ ఛానల్ పేరు. సో ఈ అశ్విని కింగర్ ఛానల్ని ఎలా సపోర్ట్ చేశారో, ఎలా ముందుకు తీసుకొచ్చారో, సో నా ఛానల్ కూడా అలానే ముందుకు తీసుకొస్తారని కోరుకుంటున్నాను. అండ్ తొందరగా వెళ్ళి అశ్విని భ్రమరా అని టైప్ చేసేసి సబ్స్క్రైబ్ చేసేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని అప్లోడ్ అవుతాయి మీకు. మా చుట్టుపక్కల కూడా ఆదరిస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నామండి. మేము మా పిల్లల్ని ఆదరించండి, సరే అండి. దాంట్లో మంచి మంచి కంటెంట్స్తో వస్తామండి ఆ ఛానల్. ఈ అల్లరి పిల్ల ఏం చేసినా మనసుగా ఆదరించండి. తొందరగా నా ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ షేర్ చేసేయండి. ఒక 10 మంది షేర్కి 10 లైక్ కొట్టేసేయండి. సో ఇంకా ఈ అశ్విని కింగర్ ఛానల్లో నేను నా ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాము. సో ఆ ఛానల్ లింక్ అనేది కొట్టేసి సబ్స్క్రైబ్ చేసేసేయండి. మీరు ఇచ్చే లైక్ 10 మంది చేరిద్దండి, 10 మందికి ఉపయోగపడుతుంది. ఇచ్చే షేర్ 10 మందికి వెళ్తుంది, నాకు ఉపయోగపడుతుంది. అంటే మన మనసులో రకరకాలుగా అదేమంటారు ప్రయత్నాలు అంటారు కదా, అలాగే మేము చెప్పే దాంట్లో కొంతమందికి ఉపయోగపడిద్దేమో తెలియదు కదండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ షేర్ చేశారనుకో వాళ్ళకి కొంత ఉపయోగపడవచ్చు. 10 మంది షేర్ చేసేయడం వల్ల కొన్ని ఉపయోగాలు అనేది కొంతమందికి వెళ్ళొచ్చు, కొంతమందికి వెళ్ళకపోవచ్చు, నచ్చచ్చు నచ్చకపోవచ్చు. అది నచ్చిన వాళ్ళు తీసుకుంటారు కదండి, అలాగండి. సో పండగ వీడియోలు అన్నీ కొంచెం లేట్గా వస్తున్నాయండి, ఆదరిస్తాం అనుకుంటున్నాము. మొత్తం అన్నీ కొంచెం లేట్గా వస్తూ ఉంటాయి. కడుపులది కడుపు రాదండి అని చెప్తున్నాను. సాంబ్రాన్ని వేసుకునేవాళ్ళు. ఇప్పుడు అంతా టెక్నాలజీ పెరిగిపోయింది. సాంబ్రాన్ని టైల్స్ బర్బులు ఇవన్నీ అవి మార్పు టైల్స్ పొయ్యిలు పెడతారు. పొయ్యిలు పెడితేనే కదా ఏం లేదు. ఇప్పుడు సాంబ్రాన్ని కప్పులు వచ్చినాయి కదా చక్కగా. గుగ్గులు సాంబ్రాన్ని కప్పు పడతారు. అది అప్పుడు 5 రూపాయలు గుగ్గులు వచ్చింది. ఇప్పుడు ఇది కప్పు దాంట్లో సాంబ్రాణిది, అది ఒకటి వచ్చి 50 రూపాయలు. ఇంత కప్పు మరింత చూడు, సాంబ్రాణి వేసి అంతా అది 50 రూపాయలు. 12 ఉంటాయి దాంట్లో, అది 600. 11 ఉంటాయి, 12 ఉంటాయి, 600. తీసుకుంటావా? కప్పు అడిగావుగా, వద్దులే మాకు అంత వద్దు, అంత రేటు పెట్టి. అయ్యో 600 ఏముంది? నేను దూచిప్పుడు తెచ్చుకుంటా కమ్మగా మంగళ దీపు కడ్డీలు అగరవత్తులు 100 వస్తాయి, 60 రూపాయలకి 100 పైన వస్తాయి. అవి వెలిగించుకుంటాము. ఇప్పుడు ఇందా కట్టావుగా ఒకటి తీసుకురాము. వద్దు, ఒక 50 రూపాయలు కావాలనుకున్నా కానీ. ఏది బాక్స్ 50 రూపాయలు అనుకున్నావా, పెట్టే 50 రూపాయలు అనుకున్నావా? పెట్టే 50 రూపాయలు అనుకున్నా. ముందు బాక్స్ 50 రూపాయలు అనుకున్నా. అసలు ముందు పెట్టి 50 రూపాయలు అనుకొని నాకు ఇద్దరు అన్నా. నువ్వు ఒక్కోటి 50 రూపాయలు అని తెలిగి నాకు ఇద్దా 400. అదొకటి 50 రూపాయలు ఏడా, అదొకటి 50. ఏం పడేది సాంబ్రాన్ని ఒకటి 50 రూపాయలు. మీ మరి పండుగ వస్తుంది, శుక్రవారం మంగళవారం వేసుకోవాలా పండగలకి, వాళ్ళ పెద్దలకు వేసుకోవాలా. ఇది అందరికీ తప్పదు కదా. ఏం పది సాంబ్రాన్ని 600 రూపాయలు కదది. అదే బాక్స్ 50 రూపాయల ముందు అన్నం కాదు. అవి ఒక్కొక్కటి 50 రూపాయలు 6 అంట. ఎత్తురామంటే 600 కప్పు వచ్చి 50 రూపాయలు అన్నాను. సరే నాకు ఒక కప్పు ఎత్తురాము, ఒక కప్పు ఎత్తారు, బాక్స్ ఉంటారు కానీ ఒక కప్పు ఎత్తురామంటుంది. ఒక కప్పు కాదు, అది 600 రూపాయలు. దాంట్లో 12 ఉంటే చెబుతున్నా. నాకు వద్దాం, మేము దూపు చుట్టూ తెచ్చుకుంటాం. అదే పొగ, అది కూడా పొగేగా. దూచి కింద ఉంది దానికో సాంబ్రాణి కప్పు ఇచ్చాము. ఇదంతా నిజం. అవును, సాంబ్రాణి కప్పులు దాంట్లో దశాంగం ఇవన్నీ అయ్యే. నీకు సాంబ్రా కప్పు ఎప్పుడు నీకు తెలిసింది? మీ ఇంటి ఇచ్చాను, నాకు తెలుగుతుంది చూసావు. అప్పుడు తెలుస్తుంది సాంబ్రా కప్పు.
నేను 2 సంవత్సరాలు చదువుతాను, 2 ఏళ్ళు వచ్చి ఆడుతున్నాను. మరి ఎంత అవుతుంది నేను చెప్పు? చాలా అవుతున్నాయిగా. సాంబ్రాణి డబ్బులుగా డబ్బులు చెప్తున్నాయి. మనకి కడ్డీలకు అలవాటు పడ్డామంటే అయ్యే తెప్పించుకుంటా. ఒక దెబ్బ నువ్వు ఒక దెబ్బ కొనేదానికి 10 ఆర్లు 10 ప్యాకెట్లు. కడ్డీలు వాడిద్ది, దుస్టిక్ 2 వాడిద్ది. కడ్డీలే దుస్టిక్. సాంబ్రాణి కప్పు సాంబ్రాణిగా వాసన వచ్చింది. కడ్డీలు పారేస్తున్నా కడ్డీలు వాసన వచ్చింది. నాకు సాంబ్రాణి ఇష్టం కాబట్టి నేను సాంబ్రాణి కప్పులే తెచ్చాను. ఎంత రేట్ అయినా ఇదివరకు కమ్మ బొగ్గుతో వేసాను. ఇప్పుడే నీకు కావాలా వద్దా చెప్పు. తీసుకో ఆంధ్రేగా. అదే తీసుకో. సరే పాడి తెప్పించుకుని చెరువు 300 తీసుకున్నాం. ఏంటి చెరువు 300 తీసుకున్నావా? నువ్వు తెప్పించుకో. నువ్వు సగం తీసుకోవాలంటావు. సగం తీసుకో. ముందు వెళ్తాను. ఒకటి ఇవ్వాలంటే ఫోన్ ఎంత ఇస్తారు అట్లకి? మేము తెచ్చుకున్నాం దాంట్లో ఎలా ఇచ్చింది? 100 రూపాయలు 2. అవును, ఎట్లా ఇచ్చింది? 100 రూపాయలు 2 ఎలా ఇచ్చింది? అలాగా నువ్వు ఎలా పట్టుకెళ్తావు? మరి కప్పు ఉంటే చెక్క బద్దం దాంట్లో పెట్టుకుంటా సంచిలో. కవర్ నీకు 2 కప్పు ఆయా పళ్ళకే పండుగ చేసుకుంటాకి. ఒకటి 2 ఒక కప్పు ఉంటే తిరగమంటే ఒక కప్ప అట్లా ఎంత ఉంటుంది బాగా ఉంటుందా? ఇంతే కప్పు ఉండేది ఇంతే. కప్పు చూడలేదు నువ్వు. నేను చూడలా. అంటే తీసుకురా. అట్లా ఉంటే సార్ గురు పూజ చాలా అంటే దీంట్లో టైప్స్ ఏది పడితే అది తెస్తాడండి. నువ్వు తీసి నేను మంచం మీద కూర్చున్నాను అంటున్నాను. ఇట్లా ఏది పడితే అది తెస్తాడన్నే, కానీ మంచిగా ఉండే స్మెల్. ఇట్లా ఇట్లా ఉందా? ఉందా? అయ్యో ఇట్లా అమ్మ మరి ఒకటే ఉందా? 2 ఉన్నాయా? ఇంకోటి ఉందా? 2 ఉన్నాయి. అంటే నాయే 2 తాగారంట. అరే నీయా? మీరు తెచ్చుకుంటున్నారు. ఇక తిరిగి తిత్తాయి పెట్టుకుంటాక. అట్లా ఇక 12 నేను చెప్పిన 4, 3, 12 ఉండాలి. 1 1 3 3 3 3 4 వరుసలు ఉంటాయి. 12 3, 4, 12, 3, 4, 3. సరే వేసి రేపు పొద్దున్న తీసుకొస్తా. 1 ఇవ్వలే 100 రూపాయలు లేదా? అదే సైజు. ఈ సైజు కప్పు ఉండేది ఉంటాయి కదేవి. అంతే. ఈ సైజు ఉంటుంది. ఎంత ఉండిద్ది కరెక్ట్గా? సాంబ్రాణి మసాలా మరి ఎత్తంటే అది పెట్టుకుంటాను. ఇస్తారు కనుక కొడతారా? ఇక ఇది పెట్టు. అది కూడా 100 రూపాయలు ఎక్స్ట్రా. అది కాదు అది. ఇదా అది బాగుంది తిప్పుతాడు అడు. ఇందులో డెకరేషన్ ఆ డెకరేషన్ పెట్టుకున్నాడు. బాగుండిద్దని పెట్టినాడు అలాగా. మరి 600 కడతాం నాకు. అందుకే చిన్న ప్లేట్ ఇచ్చాడు. 600 కడతాం కానీ ఎక్కడ కూడా ఇవ్వాలి లెక్క. ఏంటంట అందుకే చిన్న ప్లేట్ ఇచ్చాడు. అది మామూలు దగ్గర వాడు పెట్టుకున్నాడు. అంటే వాడు కంపెనీ డేస్ అని ప్రమోషన్ పెట్టుకున్నాడు అంతే. 600 కడుతుందంట అది. సరే వెళ్ళప్పుడు అడగన్నా. అది మంచి ఫ్లేవర్ ఉంటాయి బాగుంటాయి అని. దీంట్లో ఒకటి అంటే ఉంది. దీంట్లో ఒకటి లేవు మరి ఇప్పుడు ఏం చెప్పి ప్రస్తుతానిలోగా రేపు తీసుకొస్తాడు. 50 రూపాయలు తీసుకుంటాం. ఇది ఈ ప్యాకెట్ 600. ఇది శంకర్ అమ్మ అమ్మ కానీ 3 నెలల నుంచి వాడతా కూడా ఆ ఇంట్లో ఉండగా ఆరోగ్యంగా ఉండేదాన్ని. అమ్మ అమ్మ దెబ్బకే అమ్మ చిన్న పూలు పెట్టి పూలు తడపకుండా వాటిని ఎండబెట్టి మిక్స్ పొడి చేసి ఉంటాయి. ఇంకా అందులో దశాంగం పౌడర్ అవన్నీ కలుపుకొని అలా కప్స్ ఉంటాయి ప్లాస్టిక్. మనకు షేప్స్ కావాలంటే ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అలా పెట్టుకొని ఎండ పెట్టుకుంటే ఎండిపోతాయి. సాంబ్రాణి పొగ దాంట్లో ఇంక మనం ఇప్పుడు బయట సాంబ్రాణి ప్యాకెట్ అమ్ముతారు కదా, అది వేసుకొని కుక్కీలు సాంబ్రాణి తెచ్చుకొని బాగా కొట్టుకొని అదే అవి వేసుకొని సరే సరే సరే. మమ్మీ గారు నేను ఒకటి ఇప్పేసేస్తున్నాను. దీనికి నువ్వు థ్రిల్ అవుతావా? థ్రిల్ అవ్వవా? అంటే అంత లేదా 600 లేదా? ఇది వచ్చి 50 రూపాయలు అక్క. పోసిన అంత రేటు కొని వేస్తా. డౌట్ వచ్చింది కానీ మళ్ళీ అనొచ్చలేదా? అసలు 600 పెట్టి పొడి కట్టేస్తానని. అయ్యా నాకు బాక్స్ తెచ్చి పెట్టారు. ఇది 50 రూపాయలు.
5 రూపాయలు పడింది. కప్పు వాసన వచ్చింది. 50 రూపాయలు పడితే అది కూడా శుక్రవారం మంగళవారం వేస్తాను. 100 రూపాయలు దారా డైలీ వేయను. చాలా పడి ఉంటాయి. అయితే కొద్దన్నావు 50 రూపాయలు ఉంటే ఒక కప్పే వేస్తాం. 100 రూపాయలు ఎంత తీసుకురా? ఎంత 100 రెండా? ఇప్పుడు ఇది 50 రూపాయలు అని చెప్పాను. చెప్తే ఒక కప్పు ఒకసారి ఇందాక ఒకటే అడిగింది. ఒక కప్పే వేస్తాను అంటున్నా. సరే ఒకటే ప్యాకెట్ అట్ట కాదు. సరే 600 అది టైట్ 600 అది. చెప్పా 50 రూపాయలు. అసలు నేను 600 కొన్ని ఎట్లా అర్థం కాదు. 2 ఏళ్ళ నుంచి చేస్తున్నాను మళ్ళీ బైపిచ్చు. డౌట్ వచ్చింది కానీ అమ్మాయి ఒక గసి పెట్టు ఈ కట్టిలో ఒకరు ఇష్టమయ్యి వాడుతుంది వాళ్ళు బాగానే అని అనుకున్నా. 600 రూపాయలు పెట్టి నేను తెచ్చింది.